ఈరోజు ఒక సూపర్ ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. లైఫ్ మనకి ఎప్పుడు ఛాలెంజెస్ విసురుతూనే ఉంటుంది కదా. సో అలాంటి టైంలో ఆ సిచ్యువేషన్స్లో మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాటి నుంచి బయటపడగలం అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్కి స్వాగతం. మనం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నా కూడా మన ఫేస్లో కాన్ఫిడెన్స్, ధైర్యము, పేషెన్స్ ఈ మూడు ఉంటే ఆ ఫేస్లో గ్లోనే డిఫరెంట్, వేరే లెవెల్లో ఉంటుంది కదా. సో ఈ మూడు క్వాలిటీస్ మనలో ఉంటే నలుగురిలో ఒక్కరిగా ఉండగలమంట. ఓకే, సో ఈ మూడు క్వాలిటీస్లో ఈరోజు పేషెన్స్, ఓర్పు ఉంటే ఓర్పు, సహనం, ఈ ఒక్క క్వాలిటీ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తూ ఉన్నాము, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, ఏదో ఆతృత. అలాగే క్యూలో ఉన్నాము, లైన్ ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు, అదొక అసహనం. వాట్సాప్లో ఒక లాంగ్ మెసేజ్ వచ్చింది, మొత్తం చదవలేకపోతున్నాం, స్క్రోల్ చేసేసి బాటంకి వెళ్ళి కంక్లూషన్ చూస్తున్నాం. ఫైల్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం సిస్టంలో, నెట్వర్క్ ఇష్యూ ఉంది, డౌన్లోడింగ్ చాలా టైం పడుతుంది, పోస్ట్ పోన్ చేస్తున్నాం. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనలో డైలీ రొటీన్లో ఉండే చిన్న చిన్న విషయాలకి మనం షో చేసే అసంతృప్తి, దీన్నే మనం ఇంపేషెన్స్ అంటాం అన్నమాట కదా. సో ఇలా ఈ చిన్న విషయాలకే మన దగ్గర ఓర్పు లేకపోతే లైఫ్లో పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ నుంచి ఎలా బయటపడాలి ఆలోచించండి. సో పేషెన్స్ని మనం కంపల్సరీగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ పేషెన్స్ని ప్రాక్టికల్ చిన్న చిన్న టిప్స్ తోటి మనం ఎలా డెవలప్ చేసుకోవచ్చు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న టిప్, ఏదైనా స్లో మ్యూజిక్ని ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని వింటూ ఉండండి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి. మీకు ఆ సాంగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఫెమిలియర్ అయితే దాంతోపాటు మీరు హమ్ చేయొచ్చు కూడా. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి. ఓం నమో వెంకటేశాయ అని ఒక చాంటింగ్ ఉంది కదా, అది మనకి యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఒక 10 minutes చాంటింగ్ అనమాట అది. దాన్ని అలాగే ఫాలో అవుతూ హమ్ చేయండి. ఒక 30 days కన్సిస్టెంట్గా చేయండి. డెఫినెట్గా దేర్ విల్ బి ఏ చేంజ్. ఓకే, సో అది అంత స్లో మోషన్లో వస్తుందన్నమాట. అంత స్లో మోషన్లో మనం ఆ ఒక్క 10 minutes మనం ప్రాక్టీస్ చేయగలిగితే 10 minutes పీరియడ్ పాటు మనం పేషెన్స్ని ఉన్న వాళ్ళం అవుతాం అన్నమాట. అలాగే ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా ఆకలేసింది, ఇంట్లో ఏమీ లేదు తినటానికి స్నాక్స్గా, సో అలాంటప్పుడు మనం ఫాస్ట్గా అయిపోతుంది, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నూడిల్స్కి వెళ్ళాకంటే ఏదైనా ఒక మంచి ఫుడ్ ఒక 5 minutes 10 minutes పట్టినా కూడా ప్రిపేర్ చేసుకోగలిగితే అది బెటర్ కదా. సో అలా అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో చూడండి, చాలామంది వాళ్ళవి రిలేటెడ్గా పోస్ట్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా కూడా. అలా పోస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని షేర్స్ వచ్చాయి, ఎంతమంది అబ్జర్వ్ చేశారు, ఇలా చూస్తూ ఉంటారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంని వాళ్ళు వెయిట్ చేయలేరనమాట. అంటే ఏంటి, పేషెన్స్ లేకపోవటం. అది మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి అక్కడ. ఓకే, సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఈ ఇన్స్టెంట్ రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే మనం పేషెన్స్ని డెవలప్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే లిజనింగ్ స్కిల్స్. ఇది ఎలా ఉంటుందంటే, లిజనింగ్ స్కిల్స్ పేషెన్స్ కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లు ఉంటుంది. అంటే లిజనింగ్ స్కిల్స్ ఉంటే పేషెన్స్ ఉన్నట్లే, పేషెన్స్ ఉంటేనే వినగలం కంప్లీట్గా. సో అదనమాట. సో ఇప్పుడు ఈ పేషెన్స్ డెవలప్మెంట్లో మనం లిజనింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే మనకు డెఫినెట్గా ఆ ఛాన్సెస్ ఉంటాయి, పేషెన్స్ని డెవలప్ చేసుకునే ఛాన్సెస్. ఓకే, ఇంకొకటి, మీ ట్రిగ్గర్స్ని ఐడెంటిఫై చేయండి. అంటే ఈ పలానా సిచ్యువేషన్లో నేను ఇరిటేట్ అవుతున్నానని, లేదా ఈ ఫ్రెండ్ మాట్లాడినప్పుడు హర్ట్ అవుతున్నాను అని అలా అనుకున్నారనుకోండి, ఆ పర్సన్ మాట్లాడేటప్పుడు ప్రిపేర్డ్గా ఉండండి, రెస్పాండ్ అవ్వద్దు అని. అలాగే అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసేసి అక్కడ మౌనమే ఆభరణం అనమాట, కామ్గా ఉండండి. సో ఏమవుతుందంటే, ఆ ట్రిగ్గరింగ్ పాయింట్స్ మనకు తెలిసినప్పుడు మనము ప్రీ ప్లాన్డ్గా ఉండి దానికి రెస్పాండ్ అవ్వకుండా ఉండటమే మనం పేషెన్స్ డెవలప్ చేసుకునే మెథడ్ అనమాట. ఓకే,
డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి డైలీ, జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా. సో అక్కడ కూడా పేషెన్స్ డెవలప్ అవుతుందన్నమాట ఈ యాక్టివిటీతో పాటుగా కూడా. సో ఫైనల్గా ఏంటంటే అచీవర్స్ ఎప్పుడు కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ రెండింటిని డిస్టర్బ్ చేసే ఎలాంటి ఇష్యూ అయినా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి పర్సన్స్ అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఎంటర్టైన్ చేయరు. గమనించారా ఎప్పుడైనా? ఓర్పు ఈ లోకంలో చాలా గొప్పది. ఓర్పుగా ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు కదా. సో గొప్పవాళ్ళు ఎప్పుడు ప్రతిదానికి రెస్పాండ్ అవ్వరు. ప్రతి మనిషి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వరు. బ్యాలెన్స్డ్గా వాళ్ళు దేనికి ఇవ్వాలో దానికే ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, మనందరం పేషెన్స్ డెవలప్ చేసుకొని శాంతియుతమైన లైఫ్ స్టైల్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ జేకే స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.